ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత మీకు చాలా వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి అంతా కూడా చాలాసేపు మీ సార్లంతా కూడా మీకు చెప్పినారు. తర్వాత మీరు ఈ గురు పూజోత్సవాన్ని కూడా పిల్లలంతా కూడా బాగా ప్లాన్ చేసి మేము కూడా ఊహించలేదు ఇది. వాళ్ళు నేను అడిగితే సస్పెన్స్ ఏదో చెప్పినారు వాళ్ళు. దాన్ని ఏం సస్పెన్స్ అంటే మళ్ళా మీరే చూడండి సార్ అన్నారు. చాలా చక్కగా దాన్ని మీరంతా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా పిల్లలందరికీ థ్యాంక్స్, మళ్ళీ వాళ్ళకి శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో కూడా మంచి ఉన్నతమైన స్థితికి రావాలనేది మా యొక్క ఇది. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఆ చదువు పైన ఇంట్రెస్ట్ చూపించుకొని ఇంట్రెస్ట్ అనేది పెంచుకోవాలా, ఇష్టాన్ని పెంచుకొని మీరు బాగా బాగా మంచి ఉన్నతమైనటువంటి పదవులంతా అలంకరించాలి. ఎన్నో ఉన్నాయి, ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. దానికి ఉన్నటువంటి మార్గం ఏమంటే మనకున్నటువంటి మార్గం కూడా బాగా చదువుకోవడం. దానికి మార్గదర్శకులు ఎవరంటే గురువులు. మీకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పాఠశాల నుంచి ఇంజనీర్సు, డాక్టర్సు అట్లా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరంతా కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని మనం కూడా ఇంజనీర్ కావాలనో డాక్టర్ కావాలనో అని ఒక ఎయిమ్ అనేది పెట్టుకొని మీరంతా కూడా పనిచేయాలా, చదవాలా. లుకప్ యువర్ ఎయిమ్ హై. ఎప్పుడు కూడా మన ఎయిమ్ పెద్దదిగా ఉండాలా, మనం గొప్పగా కావాలనేటువంటి ఆలోచన అనేది ఉండాలా. ఉంటే సరిపోదు, దానికి చేయాల్సినటువంటి కృషి అనేది చేయాలా. ఇప్పుడు మనం ఈరోజు స్మరిస్తున్నటువంటి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మహనీయుడు. ఆయన భారత రాష్ట్రపతిగా కూడా పనిచేసి భారత రత్న కూడా ఆయనకి ఇచ్చినారు. కాబట్టి ఇవంతా కూడా మీరు ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరాల. ఎవరైనా కూడా ఇప్పుడు మాకు ఎన్నో మంది స్టూడెంట్స్ కనబడుతూ ఉంటారు. చాలా ఉద్యోగాలు ఉంటాయి, కండక్టర్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చాలామంది ఉంటారు. వాళ్ళు కొంతమంది మాకు గుర్తుంటారు, కొంతమంది గుర్తుండరు, కొంతమంది విష్ చేస్తారు. అదంతా మేము పట్టించుకోము. వాళ్ళు మేము చెప్తే సంతోషపడతామంటే. మీ దగ్గర నుంచి మేమేమి ఆశించము. ఇప్పుడు ఒక మేస్త్రిని తీసుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఇల్లు కట్టేస్తాడు, ఆ ఇంట్లో ఉండాలనేటువంటి ఆలోచన ఏమి ఉండదు. మనం బాగా కట్టామని చూసుకొని వెళ్ళిపోతాడు. అదేవిధంగా గురువు కూడా అంతే. మన దగ్గర చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నతమైన స్థానంలో మంచి ఉద్యోగాల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా అటువంటిదంతా కూడా ఎందుకంటే నువ్వు బాగుపడాలనేటువంటి ముఖ్యమైనటువంటి విషయంతోనే. ఏదైనా కూడా ముందు మీరు మాకు చెప్పాలా. ఇక్కడ మీరు ఫస్ట్ తల్లిదండ్రి గురువు అంటే గురువు కంట్రోల్లో ఇక్కడ ఉంటారు. మీరు చెప్తే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము సాల్వ్ చేస్తాం చాలా వరకు. దాన్ని